వస్తున్నానమ్మా. మీ నాన్న వచ్చేసరికి ఇద్దరిని తయారై ఉండమన్నారు కదా. నాన్న ఇంకా రాలేదు కదా. రెడీయా? రెడీ అండి. పదండి. ఆగండి, ముందు మీరు వెళ్ళండి, తర్వాత మేమొస్తాం. రాహుకాలం ఏమైనా అడ్డుపడుతోందా? లేదండి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒకేసారి ముగ్గురు కలిసి గడప దాటకూడదు అంటారు. ఎందుకంటారు? కొన్ని మనకి తెలియలేదంటే అవి మంచివి కాదని కాదండి, వాటిని అర్థం చేసుకునేంత స్థాయికి మనమింకా ఎదగలేదు అని. అంటే నేనింకా ఆ స్థాయికి ఎదగలేదంటావు? నేను చెప్పేది నా గురించి. నాకు తెలియదంటే సరిపోయేదిగా. దీన్నింత సింపుల్ గా కూడా చెప్పొచ్చని ఇప్పుడే అర్థమైందండి. సంతోషం. ఇదైనా అర్థం చేసుకునే స్థాయి నీకున్నందుకు. గుడికెళ్దామన్నారుగా. అర్చన ఇక్కడే చేయిస్తున్నావుగా. పదండి వెళ్దాం. నేను ముందెళ్తాను, మీరు వెనకరండి. అలాగే. ఎందుకమ్మా నాన్నతో ఇలా మాట్లాడుతున్నావు? ఇవన్నీ నాకేం తెలుసే. కాంచనక్క అప్పుడప్పుడు మాటల్లో చెప్పేది నేను పాటిస్తూ ఉంటాను. నువ్వు పాటించు. అలా అయితే చాలా పాటించాలి. పాటించు. గుడికెళ్దాం పద. ఇది వీళ్ళ పెద్దమ్మలాగా మొండిదే. అమ్మా వస్తున్నావా? వస్తున్నాను. నువ్వేంటి నాన్న ఈ సీట్లో కూర్చున్నావు? డ్రైవింగ్ అమ్మ చేయాలా? మీ ఇద్దరికి డ్రైవింగ్ రాదని నాకు తెలుసు కదా. అప్పుడు డ్రైవింగ్ చేయాల్సింది నువ్వే కదా. ముందు మీరిద్దరు వెనక్కి కూర్చోండి. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, కారెవరు నడుపుతారు? డ్రైవర్. ఎవరు నాన్నా? నాకు డ్రైవింగ్ ఇబ్బంది అవుతుందని డ్రైవర్ని పెట్టుకున్నాను. అలాగే నేను ఇంటి దగ్గర లేనప్పుడు మిమ్మల్ని బయటికి తీసుకెళ్లడానికి, ఇంటి పనుల్లో సాయంగా ఉండడానికి అన్నింటికీ ఉపయోగపడతాడు. ఎవరండి ఆ డ్రైవరు? డ్రైవర్. అల్లుడు గారా? ఎస్, మన డ్రైవర్ అల్లుడు గారే. అల్లుడు గారు డ్రైవర్ ఏంటండి? అల్లుడిని డ్రైవర్గా పెట్టుకోలేదు కాబట్టి డ్రైవర్గా పెట్టుకున్నతనే అల్లుడయ్యాడు. నాకంతా అర్థమవుతుంది నాన్న. స్వప్న స్వప్న. స్వప్న ఈ ఇంట్లో ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా ఈ 2 రోజులు మీరు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారా అనుకున్నాను. ఆ సైలెంట్ వెనక ఇంత డ్రామా ఉంది అనుకోలేదు. ఇందులో డ్రామా ఏముంది? ఏ కాశీ డ్రైవర్గా మన దగ్గర పనిచేయకూడదా? నువ్వు కాశీని తీసుకొచ్చింది కారు నడపడానికి కాదు, కూతురుతో కలపడానికి. అలాగని నీతో చెప్పలేదు కదా. ఏంటండి మీరనేది? ఒక పక్క నీ కూతురు మాట్లాడుతోంది, సమాధానం చెప్పనివ్వకుండా మధ్యలో నువ్వేంటి? మనిషిని చూడగానే ఆవిడిగారి కాదార్థం అయిపోయింది. కానీ నువ్వు మాత్రం జరిగేదేం పట్టించుకోకుండా అల్లుడు గారు డ్రైవర్ ఏంటండి అని ఇంకా బిగినింగ్ మూడ్లోనే ఉన్నావు. నీకు నీ కూతురికి ఒకేసారి చెప్తాను, వినండి. ఈ రోజు నుండి కాశీ మన డ్రైవర్. మనతోనే ఉంటాడు, మనతోనే తింటాడు, మన పనులన్నీ చేస్తాడు. ఊరికే కాదు, నెలకి 25,000 జీతం కూడా. ఓకే నాన్న, మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, నేను చెప్పేది కూడా వినండి. మీరన్న మాటలన్నీ నిజమే అయితే నేనింట్లో ఉండే ఆఖరి రోజు ఇదే అవుతుంది. స్వప్న, నా నిర్ణయంలో ఏ మార్పు లేదమ్మా. నేను ఈ తండ్రి కూతుర్నే. ఆయనకు నచ్చింది ఆయన చేసుకున్నప్పుడు నాకు నచ్చింది నేను చేస్తాను. మాట విననంటావు. ఇదే మీ ఆఖరి మాట అయితే నేను ఇంట్లో ఉండే ఆఖరి క్షణం కూడా ఇదే. స్వప్న, నువ్వు మాట్లాడుకో. నేను ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. గుడ్ బై. స్వప్న. స్వప్న, స్వప్న. డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. దేనికి? నిజం చెప్తారేమో అనుకున్నాను. నేను నిజమే చెప్పాను. కానీ పేరు చెప్పలేదు కదా. చెప్పలేను కూడా. ఎందుకంటే మీ అత్త బ్రతకదు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏదో ఆవేశంలో మీరు బిడ్డను వదులుకుంటానన్నారు. అదే మాట ఇప్పుడు చెప్పగలరా? చెప్పగలను. కార్తీక్, మీరు? నా భార్య ఇష్టమే నా ఇష్టం. భార్య ఇష్టమే నా ఇష్టమని అనకండి. ఆ ఇష్టంని దాటి ఒకసారి ఆలోచించండి. ఏం వదులుకుంటున్నామో మాకు అర్థమవుతుంది డాక్టర్. అయినా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగారు? ఇదే పరిస్థితుల్లో మీ అమ్ముంటే ఏం చేస్తారు? చావుకు వదిలేస్తారా?
చావుకి తెగించైనా కాపాడుకుంటారా? చెప్పండి డాక్టర్. ఎంత విలువైందైనా సరే అది మన దగ్గర ఉన్నంత వరకు దాని విలువ మనకు తెలియదు. ఒకసారి వదులుకొని చూడండి. మళ్ళీ దక్కించుకోవడానికి జీవితం సరిపోకపోవచ్చు, కానీ దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. నా తల్లిని కాపాడుకునే అవకాశం నాకే ఇచ్చాడు. జన్మనిచ్చిన తండ్రి కన్నీళ్లు తుడవడానికి నాకు ఇంతకు మించిన అవకాశం రాదు. దానికోసం ఏదైనా వదులుకుంటావా? నా ప్రాణాన్నైనా సరే వదులుకుంటా. మీ అమ్మ ఎంత అదృష్టవంతురాడు దీపా. తను కూతుర్ని కనలేదు, అమ్మని కంది. ఆవిడ తన ప్రాణం పోసి నీకు జన్మనిస్తే నువ్వు నీ బిడ్డ ప్రాణం పోసి తనకి జన్మనిస్తున్నావు. ఇది మామూలు కథ కాదు. తల్లి ప్రాణాన్ని కాపాడుకోవడానికి తల్లి స్థానాన్ని వదులుకుంటున్నా ఒక కూతురు కదా. కళ్ళు లేని తల్లిదండ్రుల్ని కావిట్లో మూసిన కొడుకుల గురించి విన్నాను. తండ్రి కోసం యవ్వనాన్ని త్యాగం చేసిన కొడుకు గురించి విన్నాను. నీలాంటి కథ నేనెక్కడా వినలేదు దీపా. నీలాంటి కూతుని కూడా చూడలేదు. మీ అమ్మ ఏం చేసిందని నీకంత ప్రేమ? మీ నాన్న ఏం చేశాడని నీకింత తపన? ఏనాడు వాళ్ల ప్రేమని కూతురుగా నువ్వు పొందలేదని అర్థమవుతుంది. ఘోరంత ప్రేమని కదా పొందావు నువ్వు. అమ్మా నాన్న కోసం గుండెల్లో గుడి కట్టుకున్నావంటే వాళ్ళ నీకోసం ఏం చేశారు దీపా? జన్మనిచ్చారు. జన్మనిచ్చారు డాక్టర్. అమ్మ ఇచ్చిన జన్మ కంటే విలువైంది ఇంకేదైనా ఉంటుందా? ఏ అనారోగ్యం లేని ఆరోగ్యకరమైన శరీరానికి మించిన ఆస్తి ఉంటుందా? ఇంకా నేను వాళ్ళ దగ్గర పెరగడమంటారా? అది విధిరాత. కన్నవాళ్ల ప్రేమను పొందే అదృష్టం నాకు లేదు. నాకు లేని అదృష్టాన్ని వాళ్ళకెందుకు దూరం చేయాలి? నా ప్రేమని వాళ్ళకి పంచొచ్చు కదా. అదే చేస్తున్నాను. ఈ జన్మకి ఈ ఆనందం చాలు. ఉంటాను దీపా. నా వల్ల మీకు చేయగలిగినంత సాయం చేస్తాను. మా అమ్మ బ్రతకాలి. నువ్వుండగా మీ అమ్మకి ఏం కానివ్వవని అర్థమైంది. ఉంటాను దీపా. డ్రైవర్, డాక్టర్ చెప్పిన దానికి జోష్న ఏమనుకుంటుంది బావా? ఇలా ఎలా జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. సుమిత్ర గారి కన్న కూతురు శాంపిల్స్ యాక్యురేట్ గా సుమిత్ర గారికి మ్యాచ్ అయ్యారు. గ్రానీ, గ్రానీ, ఏంటి గ్రానీ అలా చూస్తున్నావు? సైదులుగాడు నన్ను ఎంత మోసం చేశాడే. సైదులు మోసం చేయడమేంటి గ్రానీ? చీకట్లో బిడ్డల్ని మార్చరా అంటే నా మనవరాల్నే తీసుకొచ్చి నా చేతుల్లోనే పెట్టి నేనే దాన్ని దూరం చేసుకునేలా చేశాడు. సైదులు, నిన్ను చంపానని అప్పుడప్పుడు బాధపడతాను కాని నిన్ను చంపడం తప్పే కాదురా. అసలు ఏం మాట్లాడుతున్నావు గ్రానీ? నిజం నిజం మాట్లాడుతున్నానమ్మా. డాక్టర్ గారు తేల్చి చెప్పేశారు కదా శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని. అంటే అర్థమేంటి? నువ్వు సుమిత్ర కూతురువనే కదా. అయ్యో గ్రానీ, నువ్వు ఇక చాలు, ఇక చాలు. నాకు క్లారిటీ వచ్చింది.
ఎవరు తీసిన గోతిలో వారే పడతారని చిన్నప్పుడు ఎప్పుడో ఎవరో చెప్పారు. ఓ సైదులుగాడు తీసిన గోతిలో నేను పడ్డానని నాకిప్పుడు అర్థమైంది. నీకేం అర్థమైంది? నువ్వు సుమిత్ర దశరథల అసలైన కూతురివి. నేను దూరం చేసింది నా కొడుకు దాసు కూతుర్ని. అంటే అసలైన నా మనవరాల్ని. డాక్టర్ ఏదో చెప్పిందని నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు ప్రాణి. నేను క్లారిటీ ఇస్తాను చూ. నాకే క్లారిటీ అవసరం లేదు. నాకు పూర్తిగా అర్థమైపోయింది. చివరికి నా కొడుకు కూడా నాలాగే మోసపోయాడు. నా చేతులారా నేనే నా మనవరాల్ని అనాథని చేశాను. హో దిక్కుమల్ల సైదులుగాడికి చెప్పకుండా ఆ పిల్లల్ని మార్చే పనేదో నేనే చేసుంటే అయిపోయేది. ఒరే సైదులు, నువ్వు గాని బ్రతికుంటే ఇప్పుడు నేనే నిన్ను చంపేసేదాన్నిరా. గ్రాని, ఇదంతా నువ్వు నమ్ముతున్నావా? వద్దమ్మా, నన్నింకలా పిలవకు. ముందు ఈ నిజాన్ని నేను జీర్ణించుకోని. నువ్వు నా మనవరాలు అనుకుని నిన్నేదో కాపాడ్డానికి పెద్ద పుడింగ్లాగా గన్నేసుకుని బయలుదేరాను. అసలు ట్విస్ట్ రివీల్ అయితేనే గాని అర్థం కాలేదు. గన్ను పట్టుకున్న నాకే బుల్లెట్ తగిలిందని నువ్వివన్నీ నమ్మొద్దు గ్రాని. నువ్వెందుకమ్మా ఇంకా నటిస్తున్నావు? నువ్వు శివన్నారాయణ గారి ఏకైక వారసురాలివి. నువ్విక భయపడవలసిన అవసరం లేదు. దర్జాగా తిరగచ్చు, భయం లేకుండా తిరగచ్చు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది గ్రాని, జరిగింది. చాలా పెద్ద పొరపాటు జరిగింది. నా చేతులతో నేనే చాలా పెద్ద పొరపాటు చేశాను. కళ్యాణి, నన్ను క్షమించు కళ్యాణి. నీ బిడ్డని అనాథని చేశాను. అమ్మ కళ్యాణి, ఆ సైదులుగాడు కూడా ఎక్కడో పైన తిరుగుతూ ఉంటాడు. వాణ్ణి 4 వాయించు. వీలైతే అక్కడే చంపేశాయి. నేనే కన్ఫ్యూజన్లో ఉంటే నువ్వేంటి ఇలా తయారయ్యావు? నో కన్ఫ్యూజన్, ఫుల్ క్లారిటీ. నీ అదృష్టం బాగుంది, నాకే దరిద్రం మొదలైంది. రే సైదులు, ఎంత పని చేశావురా! నా వేలుతో నా కన్నే పొడిచావు కదరా! అయ్యో! ఏంటిది? నేను నిజంగానే సుమిత్ర కూతుర్నా? అంటే దీపదాసు కూతురా? అందుకే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయా? మరేంటి నాకు డాక్టర్ మీద అనుమానం వస్తోంది. బావకి నిజం తెలిసిపోయి వెనకుండి నాటకం ఆడించట్లేదు కదా. బాకి నిజం తెలిస్తే నాటకాలాడాల్సిన అవసరం ఏంటి? ఓపెన్ గాని అందరికీ చెప్పేంత ఏదో జరుగుతోంది. దీపా బాబా ఏదో దాస్తున్నారు. నాకు తెలియకుండా నా వెనక ఏదో చేస్తున్నారు. నేనిప్పుడు ఎవరి కూతుర్నా? అమ్మని కాపాడు బాబా. వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయి. సారీ బాబా, దేనికి? నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నీకు చెప్పుండాల్సిందే. ఒక పక్క మీ అమ్మేమో మనుషుల్ని గుర్తుపట్టలేని స్థితిలో ఉంది, మరోవైపు మీ నాన్న ఏడుస్తున్నారు. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేను. నేను నిన్న మాత్రం అర్థం చేసుకోలేను. అది కాదు బావా, మనతో ఏ సంబంధం లేని డాక్టర్ గారే నేను అర్థం చేసుకున్నప్పుడు నేనెందుకు అర్థం చేసుకోలేను? నేను ఎలా ఉండడం లేదు. నేను ఇప్పుడు ఆలోచించేది ఒకదాని గురించి కాదు మాత. దీంట్లో చాలా తిరుగుతున్నాయి. ఏం ఆలోచిస్తున్నావు బావా? బిడ్డల్ని మార్చింది ఎవరు? పారిజాతం గారు. ఇప్పుడు జోస్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అనగానే ఏమనుకుంటుంది? ఏమనుకుంటుంది? అయితే డాక్టర్ చెప్పేది అబద్ధం అనుకోవచ్చు. లేకపోతే పారు అసలు మనవరాలు, జోస్న కాదు అనుకుంటుంది. పారు పరిస్థితి ఇలా ఉంటే మన పెద్ద మేడం జోస్న గారు ఏమనుకుంటారో తెలుసా? డాక్టర్తో మనమే అబద్ధం చెప్పించామనుకోవచ్చు. మనకి నిజాలు తెలిసి జోష్నకి తెలియదు కదా. అంతవరకు మనకు తెలుసు. జోస్నకి ఎంతవరకు తెలుసో అని మనసులో దూరు చూడలేం కదా. ఒకవేళ జోస్న అలా అనుకోకపోతే తనే దశరథ సుమిత్రలా అసలైన కూతుర్ని అనుకుంటారు. తనకే ప్రాబ్లం లేదు కదా. మరి ప్రాబ్లం ఎవరికి? దశరథ మావయ్యకి. ఎందుకు? దశరథ మావయ్యకి జోస్న మీద మొదటి నుంచి అనుమానం ఉంది. ఏంటది? జోస్న ఏదో ఒక నిజం దాస్తుంది. దాని కారణంగానే దాసమావిని చంపాలనుకుంది అని మీ నాన్న అనుమానం. అత్త బతకదేవునన్న భయంతో ఉన్నాడు కాబట్టి జోస్న సేవ్ ప్రతిని ఈ పాటికి ఎప్పుడు అడిగేసేవాడు.
ఇప్పుడు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ గారు చెప్పారు కదా. నా అంచనా కరెక్ట్ అయితే దశరథ్ మా నమ్మడు. సరే, మా నాన్న నమ్మడు అనుకుందాం. కూతురు కాదని అనుకోలేడు కదా. అనుకోలేడు. మరి నువ్వు ఆలోచించిన నువ్వు బావా. దేనికి మనకి రుణం లేదు బాబు. ఇది మరొకరి రుణం తీర్చుకోవడం కోసమే ఉంది. నువ్వేం బాధపడకు. ఇది మనతో బిడ్డ రూపంలో లేకపోయినా ఆ అమ్మ రూపంలో మన కళ్ళ ముందే ఉంటుంది. దీపా దీపా బిడ్డని తలుచుకోగానే మా అమ్మ నన్ను పిలుస్తున్నట్టే అనిపిస్తుంది బాబు. దీపా అత్త నిజంగానే పిలుస్తుంది. దీపా స్వీట్స్ తీసుకురా. అమ్మకిప్పుడు స్వీట్స్ తినాలనిపిస్తుందా? అసలు అత్త నీ పేరు గుర్తుపెట్టుకుని పిలవటమే నాకు ఆశ్చర్యంగా ఉంది. అలాంటిది పిలిచి స్వీట్స్ అడిగిందంటే మంచి విషయమే కదా. తీసుకెళ్ళి. నువ్వు రా బావా. వస్తాలే. కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం కావాలి బావా. తీసుకున్న నిర్ణయాన్ని మోయటానికి కూడా ధైర్యం కావాలి మరతలా. నువ్వు మోయగలవు బావా. కంట్లో నుంచి కన్నీళ్లు రానివ్వకు. అవి నేను చూడలేను. ఇన్నాళ్ళు నన్ను ఎంత మోసం చేశావే. రాదీపా, స్వీట్స్ ఇవ్వు. నా సంతోషాన్ని ఇంతకంటే గొప్పగా ఎలా చెప్పాలో అర్థమవట్లేదమ్మా. మీకేం కాదు, మీరు ఇప్పటికైనా నమ్ముతారా? నన్ను కాపాడటానికి నా కూతురు ఉండగా నాకేమవుతుంది పా? డాక్టర్ చెప్పారు కానీ జ్యోత్స్న విషయంలో ఏదో తెలియని అనుమానం నన్నింకా వెంటాడుతూనే ఉంది. జ్యోత్స్న మొహంలో సంతోషం లేదు, ఏదో భయం కనిపిస్తోంది. భార్యతో ఏంటండి? ఏంటలా ఉన్నావు? సుమిత్ర ఆరోగ్య పరిస్థితి చూసి నా కోడలు ఏమైపోతుందోనని భయపడ్డాను. నా కోడలికి ఏమీ కాదు అన్న వార్త వినగానే 9 శుక్రవారాలు పూజ చేస్తానని మొక్కుకున్నాను. శాంపిల్స్ బ్యాచ్ అయ్యని డాక్టర్ గారు చెప్పారు కదా. అవునండి, అందుకే ఎప్పటినుంచి మొదలు పెడదామా అని ఆలోచిస్తున్నాను. రెండోసారి శాంపిల్స్ మ్యాచ్ అవ్వాలని దేవుణ్ణి మొక్కుకున్నావు పారు. అవునరా. మ్యాచ్ అవ్వవా నీకెలా తెలుసు?